హలో పిల్లలు, ఇవాల్టి కథ తాబేలు పక్షి గురించి. గోదావరి నది ఒడ్డున ఒక చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి తాబేలు ఇలా అంది: మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది, విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు, వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు, ఇక మీకేమి రక్షణ ఇస్తుంది? అంతకంటే దారుణమైనది ఏంటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నా పైన ఉన్న గూడును చూడు, ఎంత బలంగా ఉందో, ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ తాబేలు హేళన చేసింది. తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది: నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది, కానీ నీ గూడు నీకు తప్ప ఇంకెవ్వరికీ రక్షణ ఇవ్వలేదు. నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని కూడా రక్షించలేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైంది అని బదులిచ్చింది. దీంట్లో నీతి ఏంటంటే అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉండేది వారికి ఉంటుంది. అర్థమైంది కదా పిల్లలు? గుడ్ నైట్.